హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా అడ్డా. ఈరోజు వీడియో వచ్చేసి నేను దీని గురించి రివ్యూ అయితే ఇవ్వబోతున్నానండి. ఇది అసలు ఏంటి, ఎలా యూస్ చేయాలి, ఎందుకు మనం తీసుకోవాలి అన్నది నేను మీకు క్లారిటీగా ఈ వీడియోలో అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఇది వచ్చేసి టీడీఎస్ మీటర్. ఇది వాటర్లో మనకి ఎంత టీడీఎస్ అనేది ఉంటుందో చెక్ చేసుకోవడానికి. మనం ఇప్పుడు డైలీ తాగే వాటర్లో ఎంత టీడీఎస్ ఉంది, మనం వాటర్ ప్యూరిఫైర్ వేయించుకున్నప్పుడు ఎంత టీడీఎస్ ఉంది అనేది చెక్ చేసుకోవడానికి అండి. ఇది కంపల్సరీ ఇంట్లో అయితే ఉండాలి. ఇది ఇట్లా ప్యాకింగ్లో ఇచ్చారండి, ఇలా సీల్ చేసేసి. సో అది తీసుకుని ఇది వచ్చేసి ఒక పెన్ టైప్లో ఉంటుంది. ఎదురున్న క్యాప్ని రిమూవ్ చేసి దీన్ని వచ్చేసి వాటర్లో పెట్టాలండి. అక్కడ 3 స్టెప్స్ కింద ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ స్టెప్ దగ్గర మాత్రమే ములగాలి, మొత్తం దీన్నంతా ముంచకూడదండి. ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్. జస్ట్ ఆ 2 వాటర్లో ప్లేస్ చేస్తే వెంటనే రీడింగ్ అనేది వచ్చేస్తుందండి. సో ఇదైతే ఇన్స్ట్రక్షన్ చెప్పారు. దీంట్లో వచ్చేసి ఒక 2 బటన్స్ ఉంటాయి, ఆన్ ఆఫ్ బటన్ అండ్ హోల్డ్ బటన్ అండి. ఇది వచ్చేసి డిస్ప్లే, మనకి వాటర్లో పెట్టినప్పుడు ఎంత టీడీఎస్ అనేది ఉంటుందో ఈ డిస్ప్లేలో మనకి చూపిస్తుందండి. మనకి వాటర్లో కానీ ఆ వాల్యూ మనకి ఉండాలి అనుకుంటే హోల్డ్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఇంకా దీన్ని ఎలా యూస్ చేయాలంటే ఈ మెథడ్లో యూస్ చేయాలి. ఇప్పుడు మనం వాటర్లో పెట్టి టెస్ట్ చేద్దామండి. ఫస్ట్ ఈ బాక్స్ పైన ఏముందో ఒకసారి క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ ఆ పెన్ టైప్లో ఉంది కదండి, దాంట్లో ఆ ఎదరది అనేది ఆ రాడ్స్కి ప్రొటెక్షన్, దాన్ని ఫస్ట్ ఓపెన్ చేయమన్నారు. నెక్స్ట్ టీడీఎస్ మీటర్ ఆన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ ఎదురున్న చిన్నది ఉంది కదండి స్టెప్ టైప్లో, దాన్ని వాటర్లో పెట్టాలి. అది వచ్చేసి మ్యాక్సిమమ్ లెవెల్ అంటండి. సో దాంట్లో వాటర్లో పెట్టిన తర్వాత మనము ఒక సెకండ్ అయితే వెయిట్ చేయాలండి. దాంట్లో ఆ రీడింగ్ అనేది మీ డిస్ప్లే యూనిట్లో డిస్ప్లే అయ్యేంత వరకు. ఇది ఒక 10 to 30 సెకండ్స్ అయితే వెయిట్ చేయాలి, వెంటనే పెట్టి తీసేస్తే రాదండి. సో 10 to 30 సెకండ్స్ వెయిట్ చేస్తే ఆ రీడింగ్ అనేది స్టేబుల్ అవుతుంది. మనకి ఆ వాల్యూ కానీ కావాలంటే హోల్డ్ బటన్ ప్రెస్ చేయమంటున్నారండి. మనం వాల్యూ అనేది చూసేసుకున్న తర్వాత ఆ ఎదర రాడ్స్ అనేవి ఉంటాయి కదండి, దాన్ని కొద్దిగా టిష్యూతో దాన్ని తుడమని చెప్తున్నారండి. మళ్ళీ దాంట్లో వాటర్ ఉంటే మళ్ళీ ఎప్పుడో యూస్ చేస్తాం కదా, కొంచెం డ్యామేజ్ అవుతుంది. సో దాని ఎదరైతే టిష్యూతో తుడిచి పెట్టమంటున్నారు. ఇది వచ్చేసి నేను ఇప్పుడు వాటర్ టెస్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ది వచ్చేసి మినరల్ వాటరు, సెకండ్ వచ్చేసి మేము నార్మల్ ట్యాప్లో యూస్ చేసే వాటర్ అండి. ఈ అంట్లు కట్ట తోముకుంటాం కదా ఆ వాటరు. ఈ వాటర్ని ఇప్పుడు దీంట్లో టీడీఎస్ ఎంత ఉందో ఇప్పుడు చెక్ చేద్దామండి. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ రాడ్ మనం పెట్టినప్పుడు మొత్తం డిప్ చేయకూడదండి. జస్ట్ ఆ ఎదర మ్యాక్సిమం లెవెల్ ఎంత ఉంటుందో అంతవరకునే డిప్ చేయాలి. మొత్తం దాంట్లో ముంచేస్తే అది అనేది ఆ మీటర్ అనేది ఖరాబ్ అవుతుందండి. దీన్ని హై టెంపరేచర్ దగ్గర స్టోర్ చేయొద్దు అంటున్నారండి, పెట్టొద్దు అంటున్నారు. సో మామూలు నార్మల్ టెంపరేచర్ దగ్గరే పెట్టాలండి, హీటింగ్ ఎలిమెంట్స్ దగ్గర గట్టా పెట్టొద్దు అంటున్నారు. సో ఇది వచ్చేసి టీడీఎస్ మీటర్ కదా, దీన్ని ఫస్ట్ ఆన్ అయితే చేసుకోవాలి. ఈ టీడీఎస్ మీటర్ని నార్మల్గా అందరూ వాటర్ టిన్స్లో వాటర్ తెచ్చుకుంటారు కదండి, ఇప్పుడు నేను ఆ వాటర్లో అయితే టెస్ట్ చేస్తున్నాను. మేము రోజు అదే వాటర్ తాగుతామండి. ఫస్ట్ అయితే ఆన్ చేసుకుని దాన్ని జస్ట్ ఇట్లా ప్లేస్ చేస్తే సరిపోతుంది. మనం మొత్తం కూడా ముంచిన అవసరం లేదండి, జస్ట్ ఇలా పెడితే ఒక 10 సెకండ్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు అట్లా ఇబ్బందిగా ఉంది చూసుకోవడానికంటే వెంటనే హోల్డ్ బటన్ ప్రెస్ చేస్తే, హోల్డ్ అండి, ఆ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకి ఆ రీడింగ్ అనేది అలా డిస్ప్లేలోనే ఉండిపోతుంది. ఒకసారి ఆఫ్ చేస్తే ఇంకా ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఆ రీడింగ్ అనేది మళ్ళీ మనకి ఏమీ రాదండి. సో ఈ వాటర్ వచ్చేసి 64 ఉన్నాయండి. మొత్తం ఈ 64 అంటే దీంట్లో మనం
తాగే వాటర్ ఏ రేంజ్లో ఉండాలంటే 100 to 300 మధ్యలో ఉండాలండి. సో దీంట్లో అయితే మొత్తం 100 లోపులోనే ఉన్నాయి. ఈ వాటర్ అయితే తాగడానికి అస్సలు పనికి రావండి. మనకి దీంట్లో ఉన్న వాటర్లో మినరల్స్ అన్నీ జీరో చేసేస్తారు. జస్ట్ ఇది 64 మాత్రమే ఉందండి. ఇది ఇలాగే లాంగ్ లాస్టింగ్లో తాగితే మనకి బోన్స్ అనేవి ఎముకలు కట్ట ఉంటాయి కదండి, అవనేవి బాగా లూజ్ అయిపోతాయంట, విరిగిపోతాయంట లాంగ్ లాస్టింగ్లో. అండ్ చనిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయంటండి దీనివల్ల, ఈ వాటర్ వల్ల లాంగ్ లాస్టింగ్లో మనకి. నేను ఇది యూట్యూబ్లో చూసానండి. దీనివల్ల టీడీఎస్ వాల్యూ తక్కువ ఉంటే ఏమవుతుంది అని చెప్పి. ఇది చాలా డేంజర్ అండి. అండ్ ఇప్పుడు నార్మల్ అండర్ గ్రౌండ్ వాటర్ అయితే టెస్ట్ చేస్తున్నానండి. దీని రీడింగ్ వచ్చేసి 612 ఉందండి. ఇదైతే బాగా ఎక్కువ ఉంది. మాకు ఈ వాటర్ అయితే శుద్ధ కూడా పడుతుందండి. మనం వేడి నీళ్ళు కాచుకుంటాం కదా, మొత్తం ఆ వేడి నీళ్ళు దాకంతా ఏదో వైట్ పెయింట్ వేసినట్టు అయిపోయింది, అంత శుద్ధ ఉంటుంది. ఒక 1 వీక్ ఒక బకెట్లో వాటర్ వేసి ఒక 1 వీక్ కానీ ఉంచేస్తే ఒక పైన శుద్ధలాగా లేయర్ కడుతుందండి. ఇదైతే అస్సలు తాగకూడదు ఈ వాటరు. అది తక్కువ ఉన్నది తాగినా డేంజరేనండి, ఎక్కువ ఉన్నది తాగినా డేంజరే. సో బేసిక్గా నేను ఈ టెస్ట్ ఎందుకు చేస్తున్నానంటే, నేను వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుందాం అనుకుంటున్నాము కొత్త ఇంటికి. సో అందుకే ఫస్ట్ ఈ టీడీఎస్ మీటర్ పెట్టి అసలు ఏ రేంజెస్ ఉన్నాయి అని చెక్ చేద్దామని చెప్పి వాటర్ అనేది టెస్ట్ చేస్తున్నామండి. ఈ వాటర్ ప్యూరిఫైయర్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మేము ఏం వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలనుకుంటున్నామో మీకు తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోస్లో వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తానండి. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.